మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గుంటూరు హిందూ కాలేజీ సెంటర్లో గల జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎమ్మెల్యేలు నజర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. సమాజంలో అణగారిన వర్గాలు, వెనకబడిన వర్గాలు ఈ సొసైటీకి వెన్నెముక లాంటి వారని స్లోగన్ ఇచ్చిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. 50% ఉన్న బీసీలకు ఈరోజు రాజ్యాంగంలో కొన్ని హక్కులు పొందుపరిచారంటే దానికి స్ఫూర్తిదాత జ్యోతిరావు పూలే అని తెలియజేశారు. ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆయన చేసిన సంస్కరణల్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్లు తెలియజేశారు. జ్యోతిరావు పూలే శిష్యుడిగా ఆయన ఆలోచనల్ని తన మనసులో నింపుకొని వాటిని ఆచరణలో పెట్టే విధంగా పూలే స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు ఆయన ఘనమైనటువంటి నివాళులర్పిస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఆనాడు సమాజంలో ఉన్నటువంటి అసమానతలను, మహిళల్ని వ్యతిరేకించేటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తిగా విరోధించి మహిళలకు ముఖ్యంగా మొదటి ప్రోత్సహించినటువంటి మహానుభావుడు. ఈ దేశంలో అసమానతలను పారదోడడానికి పునాదేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. అటువంటి మహానుభావుల అడుగుజాడల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలు, అణగారినటువంటి వర్గాలకు చేయూతనందించాలనేటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఒక పక్కన సంక్షేమ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వాళ్ళకి ఉపయోగపడేటువంటి అంశాలే కాకుండా ముఖ్యంగా బీసీలకు సంబంధించి రాజ్యాధికారాన్ని దగ్గర చేసేటువంటి క్రమంలో 34% రిజర్వేషన్ తీసుకుని వచ్చినటువంటి పార్టీ కూటమి నాయకత్వం ఈరోజు అధికారంలో ఉంది. తప్పకుండా బీసీల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆ బీసీల సంక్షేమం కోసం, అలాగే మన జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా బీసీగా అణగారిన వర్గాలకు అలాగే మహిళలకు అందించేటువంటి ప్రక్రియలో ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఘనమైనటువంటి నివాళులు జ్యోతిరావు పూలే గారికి. దేశం యావత్తు కూడా ప్రతి వాడవాడలో, ప్రతి ఇంటిలో కూడా ఈరోజు ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ వ్యవస్థలో అణగారినటువంటి వర్గాల్ని అభ్యున్నత వైపుకు నడిపించాలని ఆలోచించినటువంటి మొట్టమొదటి గురువుగా మనం జ్యోతిరావు పూలేని అభివర్ణిస్తాం. ఎందుకంటే ఆనాడు ఆయన చేసినటువంటి పోరాటాలు 1-2 కాదు. మహిళలకు విద్యా హక్కును కల్పించినట్టే విధంగా సమాజంలో సంస్కరణలకు బాట వేసినటువంటి ఒక సంఘ శిల్పి ఆయన. మరి ఈ రకంగా చెప్పాలంటే బాలుల హక్కుల గురించి, రైతుల హక్కుల గురించి, సమాజంలో అణగారినటువంటి వెనకబడినటువంటి వర్గాలు వారందరికీ కూడా వారు వెనకబడలేదు, ఈ సొసైటీకి వెన్నెముక లాంటి వారు అనేటువంటి ఒక స్లోగన్ ఇచ్చి 50% పైగా ఉన్నటువంటి బీసీలకు ఈరోజు రాజ్యాంగంలో కొన్ని హక్కులు పొందుపరిచారంటే దానికి స్ఫూర్తిదాత జ్యోతిరావు పూలే మాత్రమే. అందుకే ఆయన ఈ దేశంలో ఇద్దరికే మహాత్మా అనేటువంటి ఒక అరుదైనటువంటి బిరుదు, ఒకటి మహాత్మా గాంధీ గారికి ఉంది, 2 మన మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఉంది. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతి ఈరోజు మనం ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆయన చేసిన